సుమారు 1100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కి దగ్గరలో ఉన్న రాజ్‌నాందగావ్ అనే ఒక ప్లేస్‌కి రావడం జరిగింది. ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ 5 లక్షల లేయర్ బర్డ్ కెపాసిటీ గల పౌల్ట్రీ ఫార్మ్‌ని చూడడానికి రావడం జరిగింది. ఈ పౌల్ట్రీ ఫార్మ్‌లో రోజు లేయర్ ఎగ్స్ అనేవి రావడం జరుగుతా ఉంటాయి. సో, అసలు ఈ ఫార్మ్ ఎలా ఉంది? దీన్ని ఎలా సెటప్ చేశారు? అండ్ అలాగే దీనిలో వాడుతున్న ఎక్విప్మెంట్ ఏంటి, ఆటోమేషన్ ఏంటి, ఎగ్‌ని కలెక్షన్ ఎలా చేస్తున్నారు, ఫీడ్ అండ్ అలాగే లిటర్ కలెక్షన్ ఇవన్నిటిని చూడడానికి రావడం జరిగింది. నేను ఒక్కటే చూస్తే ఏం బాగుంటుంది, మీరు కూడా చూద్దురు పదండి. సో ప్రజెంట్ టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. మనం 8:30 కల్లా ఫామ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంది. ఫామ్కి వెళ్ళేసి కంప్లీట్గా ఈ ఫామ్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ఎగ్స్ డైలీ మనకు ప్రొడక్షన్ వస్తుంది, అండ్ అలాగే ఎంత కాస్ట్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ మిగులుతుంది 1 మంత్కి, ఇవన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాము. చలో ప్రజెంట్ ఇక్కడ ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే మొత్తం శానిటైజ్ చేస్తున్నాడు వెహికల్ కానీ, అండ్ అలాగే ఎవరైనా పర్సన్స్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే శానిటైజేషన్ చేస్తున్నారు. ఎలాంటి వైరసెస్లు ఏ బర్డ్కి అంటుకోకుండా సో ఈ విధంగా శానిటైజ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనము చూస్తున్న ఫామ్ ఇదే 5 లక్షల బర్డ్ కెపాసిటీ ఫామ్ నేను చెప్పినది. అయితే ఈ మొత్తం వచ్చేసి ఇది 6 ఎకరాల లోపల ఉంది. 6 షెడ్లలో నిర్మించినారు. ఎందుకంటే 6 షెడ్లలో ఫస్ట్ 4 షెడ్లు 2013లో కట్టున్నారంట. అది కూడా ఒకటే కంపెనీనే కన్స్ట్రక్ట్ చేసింది. అది ఇవి మొత్తం ఎక్విప్మెంట్, కన్స్ట్రక్షన్ కాదు, ఎక్విప్మెంట్ 6 షెడ్ల లోపల ఒకటే కంపెనీది వాడుతున్నారు. సో 4 షెడ్లలో ఒక్కొక్క షెడ్లో 75,000 కోళ్ళు కెపాసిటీ ఉంటుంది. అవి ఓల్డ్ టెక్నాలజీ కాబట్టి ఆ కెపాసిటీ ఉంటుంది. 2013లో కట్టి ఉన్నారు అది. అవి అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 షెడ్లు మొత్తం చూసుకున్నట్టయితే 2025లో కట్టున్నారు. ఒక్కొక్క షెడ్లో 1,50,000 బర్డ్స్ కెపాసిటీ, అంటే 2 షెడ్లు కలిపేసి 3 లక్షలు అయితే అవి 4గిట్లోంచి కలిపేసి 2 లక్షలు మాత్రమే. సో ప్రజెంట్ టెక్నాలజీ పౌల్ట్రీలో అంత ఇంప్రూవ్ అవుతా వచ్చేసింది. ఈ టెక్నాలజీ ఏంటి అనేది కూడా లోపలికి వెళ్ళి చూద్దాము. మొత్తం ఈ 6 షెడ్ల లోపల నుంచి గుడ్లు మొత్తము వర్కర్స్ లేకోకుండానే బెల్ట్ డ్రైవ్ ద్వారా అన్నిట్లో నుంచి ఒకటే విధంగా ఈ విధంగా బెల్ట్ లోపల నుంచి ఇట్లా దీని లోపలికి ఈ షెడ్ లోపలికి రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి ఎగ్ కలెక్షన్ సెంటర్. లోపల అసలు ఏ విధంగా ఎగ్ కలెక్ట్ అవుతా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాము. ఎన్ని ఎగ్స్ కలెక్ట్ అవుతాయి రోజుకి కూడా తెలుసుకుందాం. ఓకే, ప్రజెంట్ మనం వచ్చేసి ఎగ్ కలెక్షన్ సెంటర్ లోపలికి వచ్చిన్నాము. ఇక్కడికి రోజు 4,50,000 గుడ్లు 6 షెడ్ల లోపల నుంచి వచ్చేస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా 2 బెల్టలు వస్తున్నాయి. వీళ్ళు వర్కర్స్ మొత్తం ఆ గుడ్లని కలెక్ట్ చేసి ఈ విధంగా ట్రేలలో అరేంజ్ చేసి ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు. ట్రక్ వచ్చిన తర్వాత మొత్తాన్ని ట్రక్ లోపలికి లోడ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎగ్ కూడా టెక్నాలజీ చూపిస్తాను ఏంటి అని చెప్పేసి. ఈ బెల్ట్ రన్ అవుతూనే ఉంటుంది అంటిల్ ఆ ఎగ్గు ఈ సెన్సార్ దగ్గరికి వచ్చి ఇలా ఆగడం వరకు. చూడండి, ఇలా అంటే ఈ బెల్ట్ ఆగిపోతూ ఉంది. సో ఈ విధంగా ఈ టెక్నాలజీ నిర్మించింది. ఇది కొత్తది, ఇది ఓల్డ్ బెల్ట్ డ్రైవ్. సో దీనికి కూడా దీని సెన్సార్ ఉంది ఇక్కడ చూడండి, ఈ విధంగా ఆఫ్ అయిపోతుంటుంది. సో జస్ట్ ఇక్కడ మాత్రం ఇవి కలెక్ట్ చేయడానికి వర్కర్స్ కావాలి. షెడ్ లోపల వర్కర్స్ అవసరం లేదని చెప్తున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాము దాని లోపల అవసరమా లేదా అని చెప్పేసి. ఎంట్రన్స్ ఇలా ఎంట్రన్స్లో కూడా ఇక్కడ కూడా షెడ్ లోపలికి వెళ్ళాలన్నా కూడా ఇంకా ఎగ్ కలెక్షన్ సెంటర్ కంటే దీనిలోకి వెళ్ళాలంటేనే ఇంకా ఎక్కువ క్లీన్ ఉండాలి, అంటే వైరస్ లేవే కానీ రాకోకుండా. ప్రజెంట్ మనం షెడ్ లోపలికి వచ్చేస్తున్నాము. ఇది చూసుకున్నట్టయితే ఓల్డ్ షెడ్, అంటే పాత టెక్నాలజీతో కట్టిండేది. కెపాసిటీ తక్కువ ఉంటుంది, అదే చెప్పినా కదా 75,000 కెపాసిటీ ఉంటుంది. ఒక్కొక్క కేజ్లో సుమారుగా 7 నుంచి 10 అనుకుంటున్నా, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఒక్కొక్క కేజ్ నాకు తెలిసి 10 కెపాసిటీ ఉంటుంది. ఒక్కొక్క కేజ్లో 10 బర్డ్స్ ఉంటాయి. వాటి మొత్తానికి ఫీడు, వాటరు, ఎగ్ కలెక్షన్ అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఫీడ్ ఒక ట్రాలీ వచ్చేసి ఇక్కడ పోసి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే అవి పెట్టిన గుడ్లు ఇది కొంచెం ఇట్లా స్లాంట్గా ఉండడం వల్ల గుడ్లన్నీ ఎక్కేసి ఈ విధంగా ఈ బెల్ట్ మీద పడతాయి. ఈ బెల్ట్ రన్ అయిపోతూ ఉంటుంది. అక్కడ ఎగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు బెల్ట్ ఆగిపోతుంది, లేదన్నప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. ఆ గుడ్లు మొత్తం అక్కడికి వెళ్ళేసి మనం నాకు చూపించినట్టుగా సెంటర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ అలాగే దీనికి వాటర్ కూడా లోపల నిపిల్స్ ఉన్నాయా, ఇక్కడ భయపడతా ఉన్నాయి చాలా. లోపల నిపిల్స్ ఉన్నాయా, ఆ నిపిల్స్లో వాటర్ వస్తాయి పేపర్ల నుంచి. ఆ బర్డ్స్కి తెలిసిపోతాయి, అంటే వాటర్ ఎలా తీసుకోవాలి, ఎలా తాగాల అని చెప్పేది మొత్తము దానికి ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. అవన్నీ అలవాటే కదా, డైలీ అవి తాగుతూ ఉంటాయి వాటరు. ఫీడ్ కూడా ఇంకా దానికి ఎంత కావాలో అంత తింటూ ఉంటుంది. డాక్టర్ కూడా ఇప్పుడే వచ్చినాడు, అన్ని షెడ్లకి డాక్టర్ ఉంటాడు. డాక్టర్ కూడా అంటే
దాని హెల్త్ ఏంటి, దాన్ని మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అని అన్ని డాక్టర్లు వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇంత పెద్ద షెడ్ని మెయింటైన్ చేయాలంటే వర్కర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ ఓన్లీ గుడ్ల కోసము ఈ ఫీడ్ కోసమే వర్కర్స్ అందరినీ ఎక్కువ పెట్టేసి ఎక్కువ ఖర్చు కాకోకుండా ఇది ఆటోమేటిక్ చేసుకున్నాం అనుకో, జస్ట్ మానిటరింగ్కి వర్కర్స్ని పెట్టుకోవడం చాలా తక్కువ అయిపోతుంది అండ్ షెడ్ మెయింటెనెన్స్ కూడా చాలా తగ్గుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫీడ్ వస్తుంది. ఇలాంటి ట్రాలీలలో ఈ విధంగా ఫీడ్ వస్తుంది చూడండి. ఫీడ్ పోస్తుంది అండ్ అలాగే ఫీడ్ని దొబ్బుతుంది. అంటే అవి తినేటప్పుడు ఫీడ్ ఈ సైడ్కి వచ్చేస్తుంది కదా, ఆ ఫీడ్ మొత్తాన్ని ఇలా దానికి నోటికి అందేలాగా దగ్గరికి దొబ్బుతూ ఉంటుంది. ఇవైతే చాలా భయపడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్న షెడ్ లోపల 6 ట్రేలు ఉన్నాయి. అంటే ఈ విధంగా 6 ఉంటాయి. అటుపక్క ఒకటి, ఇటుపక్క ఒక కేజు. అంటే ఒక్కొక్క ట్రేలో అటుపక్క ఒక కేజీ, ఇటుపక్క ఒక కేజు, అలాగా 6 ట్రేలు. ఈ విధంగా 4 రోలు ఉంటాయి. పైన నుంచి కింది వరకు 4 రోలు. ఇలాంటి ఈ షెడ్లో, ఓల్టేజ్ షెడ్లో లోపల ఆ షెడ్లో ఎట్లుంటుందో లోపల కూడా వెళ్ళి చూద్దాము. ఇలాగే లైట్ కూడా ఉంటాయి. ఇక్కడ మొత్తం లైట్లు కూడా ఆన్లో ఉంటాయి. ఇన్సులేషన్ చేసి ఉంటారు. వెంటిలేషన్ బాగా ఉంటుంది. ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ వెంటిలేషను అంటే బాగా ఏసీ లాగే ఉంటుంది. అంటే ఎక్కువ కూల్, మన అంత టెంపరేచర్ అదంతా డాక్టర్ చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారము ఆ టెంపరేచర్ అవిన్నిటిని మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అవన్నీ ఇంకా సెన్సారే టోటల్ ఆటోమేటిక్. ఇప్పుడు మన గుడ్డు కలెక్షన్ చేయడానికే సెన్సార్ ఉండే కదా మనం ఇందాక చూసినట్టు. ఇంకా దీని ఫీడ్ కానీ మిగతాది ఏవి కానీ అంతా ఆటోమేటిక్ సెన్సార్ ఉంటుంది. లేకపోతే ఈ బెల్ట్లు 2 కానీ ఒక సింగిల్ బటన్ ఉంటే చాలు. దాన్ని మానిటర్ చేయడానికి ఇలాగా అంటే వీలు కూడా ఉంటుంది. అంటే పైకి ఎక్కి దాన్ని మనం చెక్ చేసుకుంటా వెళ్ళనీకి, దీని మీద నిల్చుని వెళ్ళనీకి. సో ఆ బెల్ట్లు 24/7 రన్ అవుతూ ఉంటాయి. అంటే అదే వేస్టేజ్ ఉండేదాన్ని బట్టి వీళ్ళు వర్కర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది మొత్తం వచ్చేసి ఫీడ్ అంతా ఈ విధంగా వచ్చేసి ఇలా ఈ బెల్ట్ లోపలికి పడుతుంది. ఈ బెల్ట్లో నుంచి బయట ఉన్న దాంట్లోకి పోతుంది. అండ్ అలాగే దాంట్లో నుంచి అక్కడ మీకు కనిపించట్లేదు ట్రక్ లోపలికి పడిపోతూ ఉంటుంది. ఇంకా డైరెక్ట్ ఒక మనిషి కూడా అవసరం లే, వేస్టేజ్ కలెక్ట్ చేయడానికి ఇక్కడ పడాలి, మళ్ళీ ఎత్తాలి, లోపలికి వేయాలి అని అవసరం లే. డైరెక్ట్ ట్రక్ లోడ్ అయిపోతుంది. ఇంకా ట్రక్ ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఏదైనా కానీ చిన్న ఏదైనా అంటే ఏదైనా ఇరుక్కపోయినా ఆగిపోయినా ఏదైనా కానీ దాన్ని కావాలంటే వర్కర్స్ చూస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ కంట్రోల్ ప్యానరు నుంచే ఈ ఫ్యాన్లు కానీ, ఆ బెల్ట్ కానీ, ఎగ్ కానీ, ఫీడ్ కానీ అవంతా ఆపరేట్ చేస్తూ ఉంటారు ఒకటే దాంట్లో నుంచే. సో నేను కొంచెము దీక్షలో ఉన్నాను కాబట్టి చెప్పులు లేకుండా నడవాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఇట్లా ఒక పెద్ద ట్రక్ లోపల ఫీడ్ తీసుకొని వచ్చేసి ఇట్లా మొత్తం దీన్ని ఏమంటారు, ఫీడ్ సైలో అంటారు. దీని లోపలికి ఇట్లా నింపుతారు. ఇంకా దానిలోంచి మనం ఇందాక చూపించినట్టుగా ఫీడ్ కన్వేయర్ బెల్ట్లలోంచి ఫీడ్ అంతా మొత్తం లోపలికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము కొత్తగా నిర్మించిన 2025లో కట్టినటువంటి ఫామ్లోకి వెళ్దాం. అంటే దానికి టెక్నాలజీ పరంగా ఏం డిఫరెన్స్ ఉంటుంది ఏంటి. కెపాసిటీలో అయితే 1.5 lakh ఒక్కొక్క షెడ్లో, ఇది జస్ట్ 75,000 మాత్రమే. అది వెళ్ళి చూద్దాము. అది వర్కింగ్ బాగుంది, ఇది వర్కింగ్ బాగుంది, కాస్ట్ పరంగా డిఫరెన్స్ వస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చినది వచ్చేసి కొత్త షెడ్ కొత్తగా నిర్మించింది 2025లో నిర్మించానని చెప్పినా కదా. ఇది ఒక షెడ్, దీని డైమెన్షన్స్ అవన్నీ 420 ఫీట్ల లెంత్ ఉంటుంది. అండ్ అలాగే 56 అడుగుల విడ్త్ ఉంటుంది, 17 అడుగుల హైట్ ఉంటుంది. ఈ ఒక్కొక్క షెడ్యూలో 150,000 బడ్స్ పడతాయి కొత్త టెక్నాలజీలో. ఇక్కడ చూస్తున్న ఈ కంట్రోల్ ప్యానల్ మొత్తం నుంచే సింపుల్గా ఈ బటన్లు ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటుంటే వాటర్ కానీ, ఫీడ్ కానీ, కలెక్షన్ కానీ, లెటర్ కానీ, లేకపోతే ఫ్యాన్ అండ్ ప్యాడ్ అంటే వెంటిలేషన్ కానీ అవన్నిటిని మనం ఇక్కడ నుంచి సింపుల్గా ఆపరేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు కొత్తగా వచ్చినా కానీ మనం జస్ట్ ఇక్కడ ఉన్న పేర్లు చదివేసి ఆపరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ లైట్ ఆఫ్ మాన్యువల్, టనెల్, ఫ్యాన్ గ్రూప్ 9 ఇవన్నీ మనం అర్థం కాలేదంటే సింపుల్గా చూడండి. ఇక్కడ యానిమేషన్ రన్ అవుతూ ఉంది, షెడ్ యొక్క యానిమేషన్ ఇది. సో ఇక్కడ 4, 5, 6 ఫ్యాన్స్ ఆన్లో అవుతున్నాయి కదా, ఇవి రన్నింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఇది ఆఫ్లో ఉంది కదా, ఇది ఆఫ్లో ఉంది. ఇక్కడ యానిమేషన్లో చూసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ లైట్లలో కూడా చూసుకోవచ్చు. ఫ్యాన్ 2 ఆన్లో ఉంది, ఫ్యాన్ 4 ఆన్లో ఉంది, ఫ్యాన్ 2 ఆఫ్లో ఉంది. ఈ విధంగా ఇక్కడ ఉన్న నెంబర్స్ క్లిక్ చేసి జస్ట్ ఇట్లా కానీ. అండ్ ఇంకో కొత్త విషయం ఏంటంటే ఫామ్ లోపల ఏదైనా కానీ ఇష్యూ వచ్చిందంటే వెంటనే ఇక్కడ ఉన్న ఒక అలారము మోగిపోతుందంట. అది మోగడం వల్ల ఆపరేటర్ వచ్చేసి ఏంటో ఏదో ఇష్యూ నడుస్తూ ఉందని చెప్పేసి మొత్తాన్ని ఆపేసి లోపలికి వెళ్ళి ఆ ఇష్యూ ఏంటో చెక్ చేసుకుని వచ్చి రిజాల్వ్ చేయొచ్చు. చాలా మంచి విషయం కదా, ఎందుకంటే ఇంత పెద్ద ఫామ్లో ఒక మాన్యువల్గా తిరిగేసి అవన్నిటిని చెక్ చేసి మనము ఆఫ్ ఆన్ చేసుకోవాలంటే చాలా కష్టమైన పని. సో ఒక చిన్న రూమ్లో 2x2 అదే 4x5లో ఒక చిన్న రూమ్లో ఇక్కడ ఉండేసి నిలబడుకునేసి
ఇంత పెద్ద వర్క్ని ఆపరేట్ చేయడం చాలా మంచి విషయం. ఈ పౌల్ట్రీ అనేది మన ఇండియాలో ఈ విధంగా డెవలప్ అవుతుంది, ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుందని ఎవరు కూడా అనుకుని ఉంటారు కదా. ఇందులో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అంటే దాంతో కంపేర్ చేసినప్పుడు వెంటిలేషన్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ కోళ్ళు ఎట్లా బయటకు వస్తున్నాయి నాకు అర్థమే కావడం లేదు. కోళ్ళని బయటకు వస్తున్నాయి. సో మనం లోపల ఎక్కువ ఉన్నా కూడా అంటే సౌండ్ ఎక్కువ ఉంది అంతేగాని బర్డ్స్ చాలా కంఫర్ట్గా ఉంటాయి. మనం రాకోకుంటే అరచడం కూడా అరచడం లేదు. దాని పాటికి అవి తింటూ ఉన్నాయి. చూడండి ఎగ్స్ ఈ విధంగా ఇట్లా వెళ్తూ ఉంటాయి. ఇది ఫ్యాన్స్ రన్ అవుతూ ఉన్నాయి. కూల్గా ఉంది టెంపరేచరు. పైన ఒక 2-3 రోజులలో బర్డ్స్ లేవు, కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అలా పెట్టుకున్నప్పుడు మనం అలా ఫీడ్ ఇవ్వడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. అంటే పైన ఆపేసి కింద మాత్రమే ఫీడ్ ఇచ్చేలాగా ఛాన్స్ ఉంది. దానికి బెల్ట్ రన్నింగ్ ఆన్ అండ్ ఆఫ్ ఆటోమేషన్ అంతా. ఇంకా నేను చెప్పనక్కర్లేదు మీకు ఆటోమేషన్ అంటే ఏంటి. మొత్తానికి మీకు ఫామ్ మొత్తం చూపించిన అనుకుంటా. మనతో పాటు ఈరోజు వీడియోస్ చేయడానికి నిన్న తమిళ వాళ్ళు వచ్చేసిన్నారు, ఈరోజు ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చినారు, రేపు ఒరిస్సా వాళ్ళు వస్తారు. ఇలాగా మొత్తం అన్ని లాంగ్వేజెస్లో అసలు దీని గురించి చెప్పాలి అని చెప్పేసి చేపిస్తున్నారు ఘాటెక్ వాళ్ళు. ఇది ఘాటెక్ స్పాన్సర్డ్ వీడియో. ఇది ఓపెన్లీ చెప్పేస్తున్నాం, దీంట్లో ఏం చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు చూపించిన ఇది వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగులో చూపిస్తున్నారు. ఇంత పెద్ద లేయర్ బర్డ్ ఫామ్ని ఇంతవరకు ఎవరు చూపించలేదు, నేనే చూపిస్తున్నాను. అండ్ అలాగే ఇంత పెద్ద ఫామ్ని సెటప్ చేయడం కూడా అంటే ఘాటెక్ వాళ్ళకు ఇదే బిగ్గెస్ట్ ఫామ్ అంట. యాక్చువల్లీ 5 lakh కెపాసిటీ బర్డ్ ఫామ్ ఇది. అంటే రోజుకి సుమారు 4.5 లక్ష గుడ్లు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క గుడ్డు సుమారు 4 నుంచి 5 రూపాయలు వేసుకున్నా కూడా ఎంత అవుతుందో మీరే చూసుకోండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నది ఫ్యాన్స్ రన్ అవుతున్నాయి కదా, ఈ వెంటిలేషన్ కోసం యూజ్ చేస్తారు ఈ ఫ్యాన్స్. సో మనం ఇందాక చూపించినట్టు ఆ పక్క సివిటీ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసింటారు. దాంట్లోంచి ఎయిర్ అనేది వచ్చేసి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్యాన్లు బయటికి దొబ్బడం టెక్నాలజీ అది. అలా ఫీడ్ గాలి మొత్తం బయటికి వెళ్ళిపోయి టెంపరేచర్స్ మెయింటైన్ అవుతుంటాయి. ఇవన్నీ ఆటోమేటిక్ ఉంటాయి. ఈ ఫ్యాను ఎప్పుడు ఆన్ కావాలా ఎప్పుడు ఆఫ్ కావాలా అని చెప్పేసి అదంతా. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇది ఇక్కడ నుంచి లిటర్ అంతా అంటే వేస్టేజ్ అంతా ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా ఈ కన్వేయర్ మీదకి వెళ్తుంది. ఈ కన్వేయర్ నుంచి బయట ట్రక్స్ నిలబెడతారు, ట్రక్ లోపలికి డైరెక్ట్గా పడిపోతుంది. సేమ్ ఇందాక దాంట్లో ఎలా చూపించినామో ఆ విధంగానే. అది కంప్లీట్గా ఈ ఫామ్ యొక్క ఎక్విప్మెంట్ కావచ్చు, వర్కింగ్ కావచ్చు, టెక్నాలజీ ఏంటి, ఎలా పనిచేస్తూ ఉంది అంతా మీరు ఇప్పటికి వరకు క్లియర్గా చూసినారనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.